ఒక కూతురు బయటికి వెళ్తుంది, ఒక గంట అంటే తల్లిదండ్రులు 100 క్వశ్చన్లు వేస్తారు. రోజు వీడి దగ్గర పడుకుంటుందంటే మరి ఆ అమ్మాయి ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఏమని చెప్పి వస్తుంది సార్? చెప్పండి. ఒక ఆడపిల్ల బయటకు వెళ్ళాలంటే 100 క్వశ్చన్లు తల్లిదండ్రులకి. ఒక ఫ్రెండ్ ఇంటికి వెళ్ళినా, ఒక ట్యూషన్కి వెళ్ళినా సరే ఇలాంటి దరిద్ర పక్కకు తెలియదు సార్, నాకు పేరు తెలియదు సార్. ఎన్నాళ్ళ నుంచి సంబంధం ఉంది ఆ మహిళతో? 2 years నుంచి సార్. 2 years నుంచి. గతంలో కూడా చూసారా మీరు ఆ మహిళను? అది నాకు ఇదే రీసెంట్ గానే తెలిసింది. చూడలేదు సార్, ఓన్లీ ఫోటోస్ లో చూసాను, ఇవాళ డైరెక్ట్ గా చూసాను. ఓకే. ఈ మహిళ కాకుండా ఇంకా ఎవరైనా కూడా ఉన్నారా? చూసాను ఇప్పుడు. ఈమె కాకుండా ఇంకెవరైనా కూడా ఉన్నారా? చాలా మంది ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు సార్, చాలా మంది ఉన్నారు. పబ్జీ గేమ్లు ఆడే చాలా మంది అమ్మాయిని ట్రాప్ చేశాడు. ఇప్పుడు ఈ మహిళను గేమ్లు ఆడి చాలా మంది అమ్మాయిని ట్రాప్ చేశాడు. ఇప్పుడు ఈ మహిళను పెళ్లి చేసుకున్నాడు, వీడియోతో అంటున్నాడు షీఈ్ మై వైఫ్, షీఈ్ మై వైఫ్. 3 సంవత్సరాలు నువ్వు నా పక్కన లేవు, అందుకే దీన్ని చేసుకున్నానని చెప్తున్నాడు సార్ క్లియర్ గాని. డైవోర్స్ తీసుకోకుండా నేను డైవోర్స్ కనీసం పిటిషన్ కూడా వేయలేదు సార్ కోర్టులోని. ఎలా సార్ తీసుకున్నాడు? ఏ సుప్రీంకోర్టు సార్ ఇచ్చింది వీడికి? ఇప్పుడు అడల్టరీ లీగలైజ్ అంతే. పిల్లలు రోడ్డు మీద వదిలేసి ఇంకో దాన్ని పెట్టి చచ్చి పెళ్లి కాబట్టి నేను వేరే అమ్మాయిలతో ఉంటాను అని అన్నాడా? అన్నాడు 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 సార్. ఓకే. అసలు ఎందుకు మీ మధ్య ఎందుకు విభేదాలు వచ్చాయి? ఎక్కడ విభేదాలు వచ్చాయి సార్? ముందు పబ్జీ గేమ్లు ఆడేవాడు సార్, పట్టించుకునేవాడు కాదు సార్, నన్ను పట్టించుకునేవాడు కాదు సార్. పబ్జీ గేమ్లు ఆడుతుంటే ఏదో గేమ్స్ అనుకో, రాత్రంతా గేమ్స్ ఆడుకోవడం, తెల్లవారు ఆఫీస్కి వెళ్ళకుండా ఇంట్లో పడుకోవడం సార్. రోజు ఇదే జరుగుతుంటే అప్పుడు అడిగాను ఏంటి ఇలా కానీ. దాని తర్వాత కోవిడ్ టైంలో అబ్బాయి ఫోన్ ఒకసారి చూస్తే మొత్తం ఇంక ఈ హిస్టరీ సార్. ఎవరెవరితో పడుకున్నానో, ఎవరెవరితో తిరిగానో అవే రికార్డ్స్ ఉన్నాయి సార్. ఇంకా అవన్నీ అక్కడ తెలిసాక అప్పుడు డివైడ్ అయిపోయింది సార్, సెపరేట్ అయ్యాం. ఆ తర్వాత నుంచి వచ్చింది సార్ ఇదంతా. నక్షత్ర గారు ఒక్కసారి, నక్షత్ర గారు శివరామ కృష్ణ ఒకసారి నక్షత్రకి ఫోన్ ఇవ్వండి. శివరామ కృష్ణ ఒకసారి నక్షత్రకి ఫోన్ ఇవ్వండి. హలో శివరామ కృష్ణ ఒకసారి నక్షత్రకి ఫోన్ ఇవ్వండి. శివరామ కృష్ణ ఒకసారి నక్షత్రకి ఫోన్ ఇవ్వండి. ఎస్, నక్షత్ర భర్త ఆర్టీవీతో ఏం మాట్లాడారు ఒకసారి చూద్దాం. చేశారు ఉంటున్నానని, అన్యాయం అని. అది అంటే అంటున్నారు అని అడగండి. మీరు డైరెక్ట్గా స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. మరి అబద్ధమే కదండి. అబద్ధం కాబట్టే కదా కోర్టులో ఉన్నదానికి ఇక్కడ తీసుకొచ్చి గొడవ. ఇదంతా డబ్బు కోసమే కదా, బ్లాక్మెయిలే కదా. దానికి మీరు కూడా డైరెక్ట్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. ఇది ఆఫీస్ అండి, ఇందులో మహిళలే కాదు మగవాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎలా పిక్చరైజ్ చేస్తే అలా పిక్చరైజ్ అవుతుంది. ఇది ఆఫీస్, ఇది ఇల్లు కాదు. ఓకే, ఇక్కడ ఇది హోటల్ రూమ్ కాదు, ఇది హోటల్ రూమ్ కాదు, ఇల్లు కాదు, ఏమీ కాదు. చీకటి కదా ఏంటంటే మొత్తం లైట్లు వేసి ఉన్నాయి. అదే లైట్స్ ఉన్నాయండి. అది ఆఫీస్ రూమ్ అండి, లైటింగ్ ఉంది. అది ఆఫీస్ రూము, టేబుల్ ఉంది, అన్నీ ఉన్నాయి. అక్కడ సిస్టమ్స్ ఉన్నాయి, టేబుల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అది ఆమెనే అడగాలండి. ఆమె 4 ఏళ్ళ నుంచి చేస్తానే ఉంది. కోర్టులో చేసింది, పోలీస్ స్టేషన్లో చేసింది. బ్యాక్గ్రౌండ్లో బయటకి ఇలా చేసి బ్యాక్గ్రౌండ్లో డబ్బులకి హెరాస్మెంట్ చేస్తారండి. బ్లాక్మెయిల్ చేయడం, డబ్బులకి హెరాస్ చేయడం, కెరియర్ నాశనం చేస్తామని డబ్బులకి హెరాస్ చేస్తారు. ఇంకా అంతకన్నా ఏముంది. ఇప్పుడు ఇది కూడా అందులో ప్రయత్నమే. విభేదాలు జనరల్ ఉమెన్ అండ్ అదే వైఫ్ అండ్ హస్బెండ్కి ఉండే విభేదాలేనండి. కాకపోతే ఆ విభేదాలు వచ్చి ఆల్రెడీ 5 ఏళ్ళ లవ్ మ్యారేజేనండి. విభేదాలు వచ్చినాయి 5 ఏళ్ళ క్రితం, 6 ఏళ్ళ క్రితమే వచ్చినాయి. 4 ఏళ్ళ నుంచి అసలు కలిసి లేవు, ఒక ఇంట్లో లేవు. 4 years నుంచి. ఈ 4 yearsలో జరగలేదు. ఈరోజు ఆల్ ఆఫ్ సడన్గా ఆమె వదిలేసిందండి. ఆమె వదిలేసి లేదండి, ఆమె నా ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోయిందండి. ఆమె పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిందండి. ఆ కేసు ప్రకారం వాళ్ళు మమ్మల్ని కలవకూడదు, మేము వాళ్ళని కలవకూడదు అని బైండ్ ఓవర్ రాయిపించారండి. కోర్టులో కేసు ఉందండి. అండర్స్టాండ్?
ఏదైనా చేయొచ్చండి. తప్పు చేసేటికి ఇప్పుడు ఫేక్ చేసేవాళ్ళు ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు రెచ్చగొడితేనే కదా, నేను తప్పు చేస్తేనే కదా కార్నర్ అవుతాను. రెచ్చగొట్టే ప్రయత్నం అది. ఇప్పుడు ఇంతమందిని తీసుకొని వచ్చి సడన్గా ఇంట్లో వాస్తవం లేదండి. అంటే సంబంధం అంటే మీ దృష్టిలో ఏంటండి? సంబంధం అంటే మీ దృష్టిలో ఏంటండి నేను తెలుసుకోవచ్చా? నేను చాలామంది అమ్మాయిలు నాతో మాట్లాడతారు, నేను చాలామంది అమ్మాయిలతో మాట్లాడతాను. మీ ఇప్పుడు ప్రతిదీ ఈ సమాజంలో అమ్మాయితో మాట్లాడడమే తప్పు, అమ్మాయిలతో ఉద్యోగం చేయడమే తప్పు, అమ్మాయిలతో పని చేయడమే తప్పు, అమ్మాయి ఉన్న పక్కింట్లో ఉండడమే తప్పు, అమ్మాయి రోడ్డు మీద వెళ్తే చూడడమే తప్పు అని అనుకునే మహిళలకు మనం ఏం చెప్పలేమన్నా. అది ప్యూర్ హెరాస్మెంట్. తప్పించుకునే సార్ ఇప్పుడు వేరే ప్రూవ్ వినండి, ఒక్క విషయం వినండి సార్, ఒక్క విషయం వినండి. ప్రూవ్ చేయడం ప్రూవ్ చేయకపోవడం కాదండి. ఇది ఆఫీసు, ఈ ఆఫీస్కి సీసీటీవీ ఫుటేజ్ ఉంది, ఎప్పుడు ఎవరు వచ్చారు అనేది నా ఆఫీస్లో క్లియర్గా ఉంది. బట్ నేను పోలీస్ స్టేషన్కి కూడా ఫుటేజ్ పట్టుకుని వెళ్తాను. ఇక్కడ ఏదో ఉంటున్నారు, అక్రమ సంబంధాలు అంటున్నారు, సీసీటీవీ ఫుటేజ్లో వాళ్ళు వచ్చింది ఉంటుంది, నేను ఆఫీస్కి ఎప్పుడు వచ్చానో కూడా ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ బికాస్ దిస్ ఇస్ అన్ ఆఫీస్. ఇది నా పర్సనల్ మూవీ ఆఫీస్, ఇది నా పర్సనల్ సినిమా ఆఫీస్ అండి. ఎస్ ఉంటాయండి. ఎందుకంటే అందరూ బయట ఊర్ల నుంచి వస్తారండి, ముంబై నుంచి, చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి వస్తారు. సో ఆఫీస్లో పడుకోవడానికి ఏసీస్ అన్నీ ఉంటాయండి ఆఫీస్లో. చాలకపోతే పక్కనే హోటల్స్లో రూమ్స్ కూడా యాజ్ సినిమా జనరల్ ప్రొసీజర్. ఏం చేయట్లేదండి, మేము న్యాయ పోరాటమే చేస్తాం, పోలీస్ స్టేషన్కి వెళ్తాం. మాపై ఇలా దాడి చేశారు కాబట్టి మేము దానికి యాక్షన్ తీసుకుంటాం డెఫినెట్. డొమెస్టిక్ వైలెన్స్ అండ్ డౌరీ హెరాస్మెంట్ అండి. అది ఆల్రెడీ 4 సంవత్సరాల నుంచి మాది లవ్ మ్యారేజ్ అని మీరే అంటున్నారు, మళ్ళీ డౌరీ హెరాస్మెంట్ అని మీరు ఎలా అడుగుతారు? లవ్ మ్యారేజ్లో డౌరీ క్వశ్చనే ఉంటుందండి ఫస్ట్ థింగ్. సార్ 4 నుంచి కోర్టులో కేసు ఉండగా వాళ్ళు పెట్టిన ఆరోపణలు వాళ్ళు ప్రూవ్ చేయలేరు కాబట్టి ఇప్పుడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇది ఒక రకమైన బ్లాక్మెయిల్. అంటే జనాలు భయపడిపోయి ఒకటని లేదండి, చాలా ఉన్నాయి. ఆమె ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది అంటారు, మా పేరెంట్స్ దగ్గరికి రానంటారు, నా ఇంటికి రానంటారు, ఎప్పుడు అక్కడే ఉంటానంటారు, రమ్మని అడిగితే గొడవ పెట్టుకుంటారు. సరే తప్పు అనేది మ్యూచువల్ సైడ్ ఉంటేనే విడిపోతారండి, తప్పు ఇద్దరి వైపు ఉంటేనే విడిపోతారండి, ఒకరి వైపు ఉంటే కాదు. తప్పు ఇద్దరి వైపు ఉంటుంది, ఇద్దరి వైపు ఉందా? నా వైపు ఉన్న తప్పు నాకు పేరెంట్స్ లేరండి ఆమె కూర్చోబెట్టి చెప్పడానికి. ఎందుకంటే మాది లవ్ మ్యారేజ్ కాబట్టి మా పేరెంట్స్ ఇంకా అంతగా సపోర్ట్ చేయలేదు. ఆమె పేరెంట్సే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వడం వల్ల, వాళ్ళు చెప్పిందే వినాల్సి వచ్చిన కార్నర్కి రావడం వల్ల వాళ్ళు చెప్పిన మాటలు విని అమ్మాయి వదిలేసింది. అన్యాయం మీరు ఎలా డిసైడ్ చేశారండి? మీరు ఎలా డిసైడ్ చేశారు ఉంటున్నానని అన్యాయం అని? అది అంటే అంటున్నారు అని అడగండి, మీరు డైరెక్ట్గా స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. మరి అబద్ధమే కదండి, అబద్ధం కాబట్టే కదా కోర్టులో ఉన్నదానికి ఇక్కడ తీసుకొచ్చి గొడవ. ఇదంతా డబ్బు కోసమే కదా, బ్లాక్మెయిలే కదా. దానికి మీరు కూడా డైరెక్ట్ స్టేట్మెంట్ పాస్ చేస్తున్నారు. ఇది ఆఫీస్ అండి, ఇందులో మహిళలే కాదు మగవాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎలా పిక్చరైజ్ చేస్తే అలా పిక్చరైజ్ అవుతుంది. ఇది ఆఫీస్, ఇది ఇల్లు కాదు. ఓకే, ఇక్కడ ఇదే హోటల్ రూమ్. 2014లో పెళ్లి అయిందండి, ఫిబ్రవరి 14 పెళ్లి అయింది. అయితే వీడు దొంగ నాటకాలు ఆడుకొని పాపలు పరిచయం పెంచుకొని, పాప ఇష్టపడిందని లవ్ మ్యారేజ్ కానీ ప్రిపేర్ చేసి మెంటల్గాన
అక్కడ సుజాత నగర్ చిన్న ముసలివాడు అండి. ఆ నాన్నగారు ఉంటుంది చిన్న ముసలివాడ. ఆ చిన్న ముసలివాడు వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర నుంచి శుభ్రం మాలేసుకోడు, పసుపు డ్రెస్సులు వచ్చేవాడు. వచ్చి నా ఇంత బుద్ధిమంతులు లేడా నేను చేసేవాడు. అలా కొన్ని రోజులు పరిచయం మామూలుగా ఆంటీ నాకు మారటి తల్లి ఉంది, నేను నాకు తల్లి లేదు, చిన్నప్పుడే విడిపోయారు మా అమ్మ మా నాన్న అని మా దగ్గర నుంచి బాగా సింపతి బాగా క్రియేట్ చేశారండి. ఫోన్లే సింపతి క్రియేట్ చేసిన తర్వాత లాస్ట్కి పాప ఇష్టపడి నేను ఒక ఆడనే చేసుకుంటానని తెచ్చాడండి. లవ్ మ్యారేజ్. వాళ్ళ నాన్నగారు వచ్చి మేము పాపకి మేము బంగారంలో చూసుకుంటామమ్మా, మాకేం తక్కువ అని చెప్పి అలా పెద్దలు మాట్లాడించి చాలా ఘనంగా పెళ్లి చేసేవండి. 20 లక్షల కట్నం, 20 లక్షల కారు, అపార్ట్మెంటు, తెలిసిన వాళ్ళ ఉద్యోగం అన్ని ఆడికి ఇప్పిస్తే నటించాడు. తర్వాత 1 సంవత్సరం తర్వాత హలో 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 నక్షత్ర గారు అన్నా చెప్పండి ఒకసారి శివరామకృష్ణ సార్. రోహిత్ వినిపిస్తుంది. నక్షత్ర గారు, ఎస్, మీ భర్త మీపై చేసిన ఆరోపణలు ఏంటి అంటే ఆ ఆడియో నాది కాదు అన్నారు ఒకటి, 2 మీరు డబ్బుల కోసం కూడా డిమాండ్ చేస్తున్నారు అంటూ మీ వైపు ఆరోపణలు చేస్తున్నారు. 4 సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు ఈ రోజు ఎందుకు వచ్చిందని అడుగుతున్నారు. ఈ రోజే నేను తెలుసుకున్నాను సార్. ఈ రోజే అమ్మాయితో పెళ్లి చేసుకొని అమ్మాయితో డైరెక్ట్గా లివింగ్ ఇక్కడ ఉంటున్నాడు, పెళ్లి చేసుకొని అందరితో వైఫ్ అని చెప్పుకుని తెలిసింది నాకు ఈ రోజే సార్. గత 4 రోజులుగా నేను సెర్చ్ చేసుకుంటే నాకు తెలిసింది ఆ విషయం ఈ రోజే. నేను గత 3 సంవత్సరాలుగా పోరాడుతున్నాను సార్, దిశలో కేసులు పెట్టుకొని కోర్టుల చుట్టూ తిరుగుతున్నాను సార్. నాకు ఎక్కడ న్యాయం జరగలేదు సార్. ఓకే, తను ఏం చెప్పాడు సార్, తన వాయిస్లో అబద్ధమా సార్? దొంగ దొరికిపోయినాడు ప్రతి ఒక్కరు చెప్పేది అదే సార్. వీడి కోసం ప్రత్యేకంగా నేను మిమిక్రీ ఆర్టిస్ట్ని ఏమైనా అరేంజ్ చేసుకొని వీడి వాయిస్ని ఏమైనా నేను చేయిస్తానా సార్? పోనీ అదేనే సార్. ఒకటి ఉంది సార్ లాలోని, వాయిస్ రికార్డ్ కూడా ప్రూఫ్తోనే సమానం. అది మనం వాయిస్ తందా కాదనడానికి ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా ఉంటుంది. చూపించండి. మీ మొబైల్ ఇంకా ఉన్నాయా వాయిస్లు? ఆయన మీకు అన్యాయం చేశాడు, బెదిరించాడు, చాలా ఉన్నాయి ఇంకా ఉన్నాయి. ఒక్క వాయిస్ వినిపిస్తారా మీ మొబైల్ ఓపెన్ చేసి? ఒక వాయిస్ వినిపిస్తారా మీ మొబైల్ ఓపెన్ చేసి? సార్ సొంత అక్క వినిపిస్తుంది సార్. ఏంటి సొంత అక్క? సొంత అక్కతోని సొంత అక్కని పడుకోవడానికి రమ్మని అడిగి ఉన్నాడు సార్. ఆ రికార్డ్ నా దగ్గర ఉంది సార్. నక్షత్ర గారు, మీరు చెప్తుంది నిజమా? సొంత అక్కని పడుకోమని అడిగాడు. నిజమా? మరి ఆయన వినిపించమని. నక్షత్ర గారు సార్ రాగానే మేము డోర్ సార్ ఒకసారి మీ దగ్గర ఉన్న ఆడియో రాగానే ఫస్ట్ మేము మీ దగ్గర ఉన్న ఆడియో వినిపించండి సార్. వినిపిస్తాను. ఎవరు సొంత అక్క? ఎవరు? నేను వెళ్ళగానే ఫస్ట్ ఆ రూమ్ లోని ఒక అబ్బాయి ఉన్నాడు సార్, ఆఫీస్ బాయ్ అంట. వాడిని వెళ్ళి డోర్ కొట్టమంటే డోర్ కొట్టాడు సార్. డోర్ కొట్టగానే లాన్కి వెళ్ళగానే ఆ పిల్ల పడుకుంది, డోర్ తీయడానికి ఇద్దరు పడుకున్నారు సార్ రూమ్ లోని. మీడియా మొత్తం రికార్డ్ చేసింది సార్. నక్షత్ర గారు, మై వైఫ్ అని చెప్తున్నాడు సార్ అందరితోని. నక్షత్ర గారు, మీరు చెబుతున్నది నిజమా? సొంత అక్కని పడుకోమని అడిగాడా? ఆడతాడు సార్ పబ్జి నక్షత్ర గారు. పబ్జి అవును సార్ అడిగాడు సార్. ఆడుకొని అందులో అమ్మాయిని ట్రాప్ చేసి క్లబ్ హౌస్ అని ఒక డేటింగ్ యాప్ లో అమ్మాయిని ట్రాప్ చేసి ఇలా ఒక రోజుకి ఒక అమ్మాయి చెప్పున్నాడు సార్. నక్షత్ర గారు, ఆర్టీవీ లైవ్ నడుస్తుంది. తన బిహేవియర్ బాలేక ఎక్కడ సస్పెండ్ చేస్తారు. నక్షత్ర గారు, ఆర్టీవీ లైవ్ నడుస్తుంది. ఒక్కసారి